మోడీ సార్ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయితుండని తెలవంగానే క్యాబినెట్ లా ఎవలెవలుంటారు, తెలుగు రాష్ట్రాలకెళ్ళి ఎవలెవలికి జాగ దక్కుతుంది, ఏ ఎంపీకి ఏ మంత్రి పదవి ఇస్తారని మస్తు చర్చలు నడిచినాయి కదా. ఇక కేబినెట్ మొత్తం కూరినాక బయటికి వచ్చిన గీ అస్సలు ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. ఎవలెవలు సెంట్రల్ మినిస్టర్ గా కొలువు తీరిండ్రనేది అందరికి తెలిసిన ముచ్చటనే గాని ఎక్కువ మందికి ఎరకగాని ముచ్చటోటి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది. మోడీ క్యాబినెట్ లో 39% మంత్రుల మీద క్రిమినల్ కేసులున్నాయి. ఇండ్ల కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఉన్నాడు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ వాళ్ళు బయట పెట్టిన ఓ ముచ్చట ఏందంటే 71 మందిలా మంత్రుల 28 మంది మీద క్రిమినల్ కేసులున్నాయట. వాళ్ళు నామినేషన్ వేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లను అన్ని తీర్లాడ్చుకొని చెప్పిరట. 28 మందిలా 19 మంది మీద మర్డర్ అటెంప్ట్, విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చిన కేసు, ఆడోళ్ల మీద నేరాలస్ వంటి కేసులున్నాయట. ఈ ముచ్చట బయటకు వచ్చే వరకల్లా ఓర్ నాయన్నో ఇంతమంది ఉన్నారా కేసులున్నోళ్ళు అని కొందరు పరిశాన్ అవుతుంటే, కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళేమో చూసిరా గిసొంటోళ్ళు మనల్ని పాలించేది, ధర్మం సాంప్రదాయం అని ముచ్చట్లు ముంగటేసుకునేది అనుకుంటా కామెంట్లు చేయబట్టిర్రు. మొన్నటి దాకా ఏపీ పాలిటిక్స్ లో ఎలివేట్ అయిన రెడ్ బుక్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా మస్తుగా తిరుగుతుంది. మా నజర్లున్న ఆఫీసర్ల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాం అని నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాటల దాడి చేసిండు కదా. ఇవాళ ఓ అడుగు ముంగట్కేసి క్రిషాంక్ అయితే ఆయన రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు రాసిండో ఫోటో కూడా తీసి పెట్టిండు గిట్లా. రెండు తెలుగు రాష్ట్రాల రెడ్ బుక్ టాపికే మస్తు వైరల్ అవుతుంది. ఇప్పుడు లోకేష్ 5 ఏళ్ల రెడ్ బుక్ లో రాసిన పేర్లలో ఎంతమందిని ఏ తీర్లు అరుచుకుంటాడో అని ఏపీ పబ్లిక్ ఎదురు చూస్తుంటే, తెలంగాణలో బీఆర్ఎస్ లీడర్లు కూడా బీపీల మీద రెడ్ బుక్ ల పేర్లెక్కిచ్చే పనులు ఉన్నారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి రెడ్ బుక్ ముచ్చట ముంగటేసుకుంటే, ఇలా క్రిషాంక్ ఆయన రెడ్ బుక్ లో రాసిన పేర్లు కూడా బయట పెట్టి ఈ ముచ్చటనే ఎక్స్ లో పెట్టిండు. చిత్రపురి సొసైటీ స్కామ్ ముచ్చట్ల అనుముల మహానందరెడ్డి ఫేక్ సర్కులర్ ఇడిచిందే కాకుండా నన్ను చెంచల్ కూడా జైల్లో పెట్టించిన సీఎం రేవంత్ రెడ్డి, సోమ్ డిస్టిలరీస్ కంపెనీ బీర్లు దేవాలని చూసిన జూపల్లి, ఇగో ఇట్లా పేర్లు ముచ్చటేంది ఎందుకు అనేది వరుస పెట్టి రాసుకొచ్చిండు. ఇక ఇది చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో కామెంట్ చేయబట్టిరిగా. అసలే బీఆర్ఎస్ కు బ్యాడ్ టైం బ్యాడ్ బజాయిస్తుంది క్రిషాంక్ అన్న. మొన్న ఎంపీ ఎలక్షన్ల బోని కూడా కొట్టలేక 0 సీట్లతోని జనాలు కార్ దిక్కు చూసే పరిస్థితులు లేరని క్లారిటీ ఇచ్చే, సరే సర్కార్ మీద లడాయి చేయాలి, తప్పులు చేస్తే విమర్శలు చేయాలి, ప్రశ్నించి పతార చూయించుకోవాలనుకున్నాడు తప్పే కాదు. ప్రతిపక్షంలో మీ పార్టీ వాళ్ళు చేయవలసింది కూడా అది తప్ప ఇంకేం కాదు. మరి అట్లా కాకుండా రెడ్ బుక్ రాస్తున్నాము, పేర్లు ఎక్కిస్తున్నాము, నీ పని అయితాది మంచిగా డండనక డన్ అని బోర్డు మీద పేరు రాసే బడిపోరాల లెక్క చేస్తే ఎట్లా అనుకుంటే కామెంట్లు చేయబట్టింది జనాలు.